హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన సీఎం గారు ప్రజలకు అధికారులకు అందించినటువంటి వారి యొక్క సూచనలను మనం పరిశీలించి దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటే కోడ్ లేని జిల్లాల్లో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలి. అంటే మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఎన్నికల కోడ్ ఉంది, కానీ అన్ని జిల్లాలలో లేవు కనుక అక్కడ కోడ్ లేని జిల్లాలలో అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డు జారీ చేయండి అని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అన్ని జిల్లాల్లో అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. కొత్త కార్డులు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా చూద్దాం విషయానికి వస్తే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన అన్ని జిల్లాలలో కొత్త కార్డులు ఇవ్వాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సోమవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర సరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన ఆర్జీలు, కులగణనతో పాటు గ్రామ సభలు, మీ సేవల్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే పలుమార్లు అవకాశం వచ్చిన మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఇంకా చూస్తే అధికారులను ప్రశ్నించారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్ళీ చేసుకుంటున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు చెప్పారు. మరి అధికారులు ఈ మాట చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఏమన్నాడు? దరఖాస్తు చేసుకున్న కుటుంబాలే మళ్ళీ చేసుకుంటున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు మంచిగా తీయగా చెప్తున్నారు, మంచిగా ఉంది. మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళే మళ్ళీ వచ్చి దరఖాస్తు చేసుకునేంత సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీరు ఎమ్మటే ఆ రేషన్ కార్డుని జారీ చేయకుండా, వెరిఫికేషన్ చేయకుండా జాప్యం చేస్తున్నారు. దానివల్లనే జనాలు మాకు అప్లై చేసుకున్నాము, మేము దరఖాస్తు చేసుకున్నాం, మాకు మళ్ళీ రాలేదు, కాబట్టి మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకుంటామని వస్తున్నారని మీరే స్వయంగా చెప్తున్నారు. మరి మీకు ఆ జ్ఞానం ఎటుపోయింది? మరి ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందని గమనించే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఇవి చేసుకున్న తర్వాత వెంటనే జారీ చేస్తే అయిపోద్ది కదా. దాని మీద తొందరలో పరిశీలన చేసి వీరు అర్హులా కాదనేది ఎంక్వైరీ చేసి చేయాలి కదా. వాస్తవంగా అయితే ఇది అధికారుల పొరపాటే కనుక అధికారులు ఈ విషయంలో అప్రమత్తమై తొందరగా వీటిని సరిచేసి ఎవరికి రావాల్సిన రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డు జారీ చేయాలని చెప్పి నేను అధికారులందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా దీనిపై సీఎం స్పందిస్తూ దరఖాస్తు వచ్చిన వెంటనే కార్డులు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు కదా అన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నమాట. వాస్తవంగా ఇక్కడ మీరు సూచనలు చేసిన తర్వాత కూడా అధికారులు ఈ విధంగా జాప్యం చేస్తున్నారు. మీరు ఈ విషయంలో కొంచెము కఠినంగా వ్యవహరించి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి జనాలకు ఈ విధమైన పరిస్థితి రాకుండా చేయాలి. మీకే పని భారం పెరుగుతుంది కాబట్టి అధికారులు కూడా దీన్ని గమనించాలి. ఒకసారి సీఎం గారి దగ్గర నుంచి ఇది జారీ చేయమని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా మీరు జాప్యం చేసి ఇది లేట్ అయినందుకే మళ్ళీ అప్లై చేసుకుంటారు అని చెప్పి కూడా మీరే చెప్పడం జరుగుతుంది. మరి అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? ఇది మీ పొరపాటు అన్నది గమనించకుండా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అధికారులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి వీళ్ళనంత తొందరలో వెరిఫికేషన్ చేసి రేషన్ కార్డులు ఇవ్వాలని మరొకసారి నేను అధికారులను కోరుకుంటున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమన్నారంటే దరఖాస్తు వచ్చిన వెంటనే కార్డులు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వాస్తవం రేవంత్ రెడ్డి గారు అది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విన్నరా ప్రజలారా? వాస్తవంగా ఏంటంటే మీరు ఒకసారి ప్రజాపాలనలో కానీ ఎక్కడైనా సరే మీ సేవలలో కానీ ఒకసారి మీరు దరఖాస్తు చేసిరంటే మరొకసారి మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారులు జాప్యం చేస్తున్నారు అనేది వారి నోటి వెంట వారే చెప్తున్నారు కనుక రాష్ట్ర ప్రజలందరూ మీరు గమనించాలి. మీరు ఒకసారి కనుక అప్లై చేసుకుంటే మీ సమయాన్ని వృధా చేసుకోకండి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న జనాలు ఉన్నారు, పబ్లిక్. వీరే రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ కనుక మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని ఒక రోజును మొత్తం వృధా చేసి మీ సేవల వద్ద మీరు నిరీక్షించి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని మీరు భోజనానికి లేక పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క కార్యకలాపాలను మీరు చేసుకోండి. మీరు ఒక డైలీ పనికి వెళ్తేనే తప్ప కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నవారు కాబట్టి మీకు ఇబ్బంది పడద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు క్లియర్గా, ఒకసారి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మరొకసారి చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. ఇక ఈ సందర్భంగా కొత్త కార్డులను సంబంధించి పౌర సరఫరాల విభాగం రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఓకే, థ్యాంక్ యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
మీరు ప్రజలకు అవగాహన కలిగించమని చెప్పిర్రు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మా వంతుగా మేము మా హ్యూమన్ రైట్స్ PWO టీవీ ఛానల్ తరపున మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీ మాటగా, మా సంస్థ మాటగా, మీ మాటగా, మన ప్రజలందరి మాటగా, మీరు తొందరపడి ఒకసారి అప్లై చేసిన వారు మరొకసారి అప్లై చేయొద్దని చెప్పి, దరఖాస్తులు చేసుకోవద్దని చెప్పి అధికారులే క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ సందర్భము ఇది వెంబటే జారీ చేయనందువలన అప్లై చేసిన వారే మరలా చేస్తున్నారని చెప్పి, కాబట్టి మీరందరూ దృష్టిలో ఉంచుకోవాలి ప్రజలారా. మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.